అంటే సమయోచితమైన సహాయం కోసం. కృపాసింహాసనం దగ్గర మనకి ఏమి లభిస్తుంది అంటే కనికరం ఉంది. దేవుడు మన సహాయకర్తగా ఉన్నాడు. ఆయన ఎవ్వరు నీకు సహాయం చేసినా చేయకపోయినా గాడ్ ఈజ్ యువర్ హెల్ప్ అండ్ గాడ్ హ్యాస్ బీన్ అవర్ హెల్ప్. దేవుడు ఎప్పుడూ మనకు సహాయకర్తగానే ఉన్నాడు. ఇక ముందు కూడా సహాయం చేయడానికి ఆయన సంసిద్ధుడు. అదే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడనో, నరమాత్రుడు నాకేం చేయగలడని. ఎంత ధైర్యం ఉందా మాట. ఆ మాటను మంచి ధైర్యంతో మనం చెప్పాలి. నరమాత్రులు నీకు హాని చేయాలని ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ నీ దేవుడు ప్రతి కీడును మేలుగా మార్చగలిగినవాడు. ప్రజల నుండి అది కీడుగానే వస్తుంది, కానీ దేవుడు మేలుగా మార్చి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఆయన నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి, నీ పక్షంగా ఆయన వ్యాధ్యమాడువాడు కాబట్టి. ఎవరైనా భయపడుతున్నారు, నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా, నీ అంతు చూస్తామంటున్నారు,